హాయ్, అందరికీ నమస్తే. నేను మీ జే శ్యామ్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం వచ్చింది ఈ ప్లేస్ వచ్చేసి అండర్ ది మూన్. ఇక్కడ చూసుకున్నట్టయితే చెరువు కూడా బాగుంది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం వర్షంకు నిండిన వాటరే. ఎలాంటి డ్రైనేజీ కానీ ఏమీ లేవు, ఎందుకంటే సిటీకి అవుట్స్కట్స్లో విలేజ్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడైతే రీసెంట్గా బోటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇంతకుముందు అయితే లేదు, అల్లో కూడా లేదు. ఇంతకుముందు టికెట్ కోసం అని అక్కడ గేట్ చూసారు కదా, అది గేట్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేశారు, టికెట్స్ ఇవ్వకూడదు అని. మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేయొచ్చు, అక్కడ క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనము బోట్స్ ఒకసారి చూసుకుందాం. మంచిగా లైఫ్ జాకెట్స్ అని, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్. అండ్ మనకు కనిపిస్తుంది కదండి, అవి అరకు చెట్లు లేదంటే జమాలి చెట్లు అంటారు కదా, అవన్నీ అవి. అందులో మాత్రం వ్యూ సూపర్ ఉంటుంది. ఒకసారి అందులో కూడా మనం వెళ్ళి చూద్దాము కొద్దిసేపు తర్వాత. ఫస్ట్ అయితే బోట్ చూసుకుందాం. మంచిగానే 1 2 3 ప్రజెంట్ అయితే 4 బోట్స్తో నడిపిస్తున్నారు. ఒకవేళ క్లిక్ అయ్యి మంచిగా ఉంటే మాత్రం ఇంక ఎక్స్ట్రా కూడా బోట్స్ తెప్పిస్తారేమో. ఎక్కువ శాతం అయితే ఫ్యామిలీస్ రానికైతే బాగుంటుంది ఇది, ఎందుకంటే వీకెండ్లో సాటర్డే సండేస్ హాలిడేస్ దొరుకుతాయి కాబట్టి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ వచ్చాం కదా మనము. అక్కడ చూసుకుంటే ఆడ కొంచెము ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడ కొంచెము వంటలు చేసుకోవచ్చు, ఫ్రీ కావచ్చు. మైక్స్ కానీ ఏమన్నా సౌండ్ బాక్స్ తెచ్చుకొని చిల్ కావచ్చు. ఫ్రెండ్స్ అయినా పర్లేదు, అండ్ ఇంకోటి ఫ్యామిలీ అయినా పర్లేదు. ప్రజెంట్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ నడుస్తుందేమో. అండ్ అలానే కొంచెం ముందుకు పోతే ఇంకా చెట్లు చెప్పాను కదా, అక్కడ కూడా టెంట్ వేసుకోవచ్చు. ఒకవేళ 4 members 5 members ఫ్రెండ్స్ ఉంటే మాత్రము అక్కడ మాత్రము చిల్ కావచ్చు. కానీ కొంచెము తాగడము తినడము కొంచెం ఇక్కడ తగ్గిస్తే మంచిది, ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తాయి అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, వాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి. అండ్ ఇక్కడైతే సండే బైక్ రైడర్స్ వస్తారు. సో కొన్ని వీడియోస్ మీరు చూసే ఉంటారు కదా, అండర్ ది మూన్ చూడండి అని చెప్పేసి అవన్నీ చూపించు బ్రో. కొండలు చూపించడం కానీ, ఈ చెరువు, అండ్ ఇక్కడ ఒక చూపి ఇటు సైడ్ చూస్తాను కదా, అవి చెట్లు చూపించడం కానీ. అండ్ అక్కడ అవి బాగుంది కదా, ఆయన మంచిగా బోటింగ్ చేస్తున్నాడు. ఇంకోటి అక్కడ చెప్పాను కదా, అక్కడ కూడా పాయింట్ ఉంటుంది, ఆడ కూడా ఉంటారు. ఈయన గురించి కొంచెం మాట్లాడుకుందాం. మంచిగా చేసిన అలవాటు ఉన్నట్టు ఉంది బోటింగ్. ఒకవేళ నేనైతే బోటింగ్కి వెళ్తే అలాగ మునిగిపోతేనేమో, నాకు రాదు. అలా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 1 week ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు కూడా? ఎప్పుడు స్టార్ట్ చేశారని ఇది బోటింగ్? ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఓన్గా కాదు ఇది ఓన్ కాదు, ఇది మొత్తం ఏరియా అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, వాళ్ళు పర్మిషన్ ద్వారా వాళ్ళు ఏంటంటే మాది క్లిప్పింగ్ అడ్వెంచర్ కంపెనీ. ఓకే, దాని ద్వారా మాకు కప్ చెప్పారనమాట. మేము దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే జిప్ లైన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. జిప్ లైన్ అంటే మన రోప్ మీద వెళ్ళేది అనమాట, బై రోప్ వెళ్తారు కదా. ఓకే, అక్కడ నుంచి యువతలో పట్టుకున్నట్టు. ఎక్కడి నుంచి? అది ఉంది కదా, కొండ ఉంది కదా, ఆ కొండకాడ నుంచి ఇక్కడ వరకు జిప్ లైన్. ఓకే, జిప్ లైన్ అడ్వెంచర్స్ అన్ని అడ్వెంచర్ కూడా మొత్తం అడ్వెంచర్ ఏమేమి ఉన్నాయండి. ఓకే, ఎన్ని డేస్ లో మనకి ఇదంతా కంప్లీట్ కావచ్చు అన్న? 6 months అవుతుంది. 6 months లో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇంకేమన్నా యాక్టివిటీస్ ఇంకేమన్నా అంటే చేస్తామట. వాళ్ళ జనాలకి ఏదైతే బాగా ఇష్టపడతారో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటామట. ఇప్పుడు రన్ అవుతుందా బోటింగ్ అవన్నీ? బోటింగ్ కూడా రన్ అవుతుంది. ఓకే, పర్ పర్సన్ ఎంత చార్జ్ చేస్తున్నారు? పర్ పర్సన్ అయితే 200 ప్రైస్. 200 ఎన్ని అవర్స్? లేదంటే ½ an hour ఉంటుందండి. అటులో టైమింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే పర్సన్ ఒక్కరేనా, ఇద్దరు కూడా ఉందా దాంట్లో? ఇద్దరు ఉంటుంది. వాళ్ళకి బోటింగ్ రాకపోతే ఏందైనా పరిస్థితి? వాళ్ళు బోటింగ్ రాకపోతే మేము కోచింగ్ ఇస్తామట. కోచింగ్ ఇస్తాం. ఎలా కోచింగ్ ఇస్తామంటే వాళ్ళు పంపిస్తే వెనక మేము ఫాలో అవుతాం. ఓకే, మీరు కూడా ఫాలో అవుతారు. వాళ్ళు ఎలా చేయాలి, లెఫ్ట్ రైట్ అనేది మేము చెప్తుంటాం. వాళ్ళు బాగా బాగపోతే మేమే కూర్చుంటాం. అలా అయితే పర్లేదు, ఎందుకంటే అంటే వాళ్ళని ఏంటంటే ఎక్కువ లాంగ్ లోపల పంపించాం, దగ్గర నుంచి చెప్పిస్తాం. వాళ్ళు ఒక రౌండ్ వెళ్ళేటప్పటికి అర్థం అయిపోతాం వాళ్ళు చేయగలరా చేయలేరు అని. తర్వాత ఏం చేస్తామంటే ఒకళ్ళు చేయలేకపోతున్నారంటే మేమే ఆ పర్సన్ దగ్గర కూర్చొని బోట్ నడుపుతాం. ఓకే, సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. మీరే ఉంటారు ఇక్కడ? నేనే ఉంటాను ఇక్కడ. ఓకే,
టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఓకే. వీకెండ్స్ అన్న ఎవ్రీడే. ఓకే ఎవ్రీడే. థ్యాంక్ యూ అన్న, మళ్ళీ కలుద్దాం మనం. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక వ్యూ పాయింట్ కాడికి అయితే వచ్చాము. ఇది కూడా ఇంకొకటి. ఇప్పుడైతే మనం మాట్లాడాం కదా అంకుల్ వాళ్ళతోని, వాళ్ళు వచ్చి క్లిప్పింగ్ అడ్వెంచర్ కంపెనీ నుంచి వచ్చారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇతర వేరే డిపార్ట్మెంట్ కంపెనీ నుంచి వెళ్ళి వాళ్ళకి పర్మిషన్స్ అయితే అన్ని ఆల్ వచ్చేసి ఉన్నాయి. వాళ్ళు ఇది తీసుకోక ముందు, సో ఇక్కడైతే మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు కదా, మన హైదరాబాద్ కానీ తెలంగాణ వాళ్ళైతే వంటలు వేసుకొని మంచిగా తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇది కానీ అండ్ ఇంకోటి చుట్టూ చూపి ఒకసారి. సో ఇది ఇలా ఉంది. ఒకవేళ మనము ప్రశాంతంగా కూర్చోనికైతే ఇవి కూడా ఇక్కడ కూర్చోవచ్చు, హాయిగా ఇక్కడ వంట చేసుకోవచ్చు. ముందు కూడా మంచిగా రెస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం అది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫిషింగ్ కూడా మనల్ని చేస్తూ ఉన్నారు. మనోడు బ్రదరు చేపలు పడుతున్నారు. పడవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇందులో ఉండే ప్రతి చేప ఫ్రెషే, ఎందుకంటే ఇవన్నీ వాన నీళ్ళు. సో డ్రైనేజ్ వాటర్ అయితే అస్సలు కాదు. ఇందులో సండే ఇటు వస్తే మాత్రం ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేస్తారు. సో అంత బాగుంటుంది. సరే, ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వెళ్దాము. మనం ఇంతకుముందు మాట్లాడాం కదా, ఆ చెట్లు ఆ లోపలికి వెళ్ళేసి కూడా మనము చూద్దాం. ఇది చూసుకుంటే ఇది ఇంకొక వ్యూ పాయింట్. సో మనం ఇంతకుముందు చెప్పాను కదా, అరకు చెట్లు కానీ జమల్ చెట్లు కానీ అవే ఇవి. ఒకసారి వీటిని చూద్దాం మనం. వీటి మధ్యలో ఉంటుంది వ్యూ పాయింట్. అది ఎక్సలెంట్ అసలు యాక్చువల్లీ. అండ్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా స్విమ్మింగ్ చేస్తున్నారని. స్విమ్మింగ్ అక్కడ ముందర స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు పిల్లలు, పెద్దలు కూడా. అందుకే వాటర్ మాత్రం చాలా క్లీన్గా నీట్గా ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ వర్షపు వాటర్ కాబట్టి. అండ్ అక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి, అక్కడ బైక్ రైడర్స్ ఉన్నారు అండ్ ఫ్రెండ్స్తో వచ్చి ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే అక్కడ ఒక చిన్న క్యాంపింగ్ చేసుకున్నారు. సో ఇది ఇంతకుముందు మనము అంకుల్తో మాట్లాడాం కదా, ఒకసారి ముందుకు వెళ్ళేసి నడుచుకుంటూ మాట్లాడదాం దీని గురించి. ఎవరైతే వారు తీసుకున్నారో కంపెనీ వాళ్ళు ఇక్కడ నైట్ క్యాంపింగ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళైతే ప్లానింగ్లో ఉన్నారు. ఇంతకుముందు చెప్పాను కదా, ఇది ఇక్కడ నుంచి మొత్తం టోటల్ ఏరియా మొత్తం వాళ్ళు తీసుకుంటారు. ఎక్కడైతే బెటర్ ఉంటుందో అక్కడ వాళ్ళు క్యాంపింగ్ టెంట్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు దానికి కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. ఒక 6 monthsలో కంప్లీట్ అవుతుంది అన్నారు వాళ్ళు. అయితే ఒకరు రావచ్చు, ఇద్దరు రావచ్చు క్యాంపింగ్, లేదంటే ముగ్గురు రావచ్చు, వాళ్ళ ఇష్టము. అలాగే వీళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ టైమింగ్ ఎలా అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు అలౌడ్ ఉంటుంది. ఏది మార్నింగ్ కానీ ఏది బైక్స్ కానీ కార్ కానీ. సో ఫ్యామిలీతో వచ్చి స్టే అంటే చిల్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడానికి ఆ టైమింగ్. అండ్ అలాగే నైట్ క్యాంపింగ్ కూడా ఉంటుంది కదా, ఆ టైమింగ్ వచ్చేసి వాళ్ళు మనము ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఏ టైమింగ్ కించలు ఏ టైం వరకు వాళ్ళు నైట్ క్యాంపింగ్లో ఏమేమి ఏర్పాటు చేస్తారు. డీజే కావచ్చు, లేదంటే డిన్నర్ కావచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఇంకా ఇతర విషయాలు కూడా వాళ్ళు తర్వాత ముందు వాళ్ళ వెబ్సైట్ కూడా ఉండొచ్చు, మేబీ వాళ్ళ దాంట్లో చెప్తూ ఉంటారు. సో ఇంకొక ముందు వివరాలకైతే వెళ్తే, ఇది స్టార్టింగ్. ఏదైతే మనము చూస్తున్నామో ఈ యొక్క చెట్ల తోట, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇంకా ముందు కూడా అక్కడ కూడా బాగుంటుంది, ముందు అటు కూడా వెళ్దాం. ఇటైతే మొత్తం ఏమంటారు చెట్లే ఉంటాయి, అటు సైడ్ అంతా ఏమో కానీ ముందైతే ఇటు వెళ్దాం. అటు వెళ్ళేసి చూద్దాం ఒకసారి. నాకు కొంచెం మనం చెప్పాం కదా, ముందుకు వెళ్ళేసి చూద్దాము. అంతలోపు మనం నడుచుకుంటూ మాట్లాడదాము. సో ఇంతకుముందు వీడియోస్ చూడండి ఒకసారి. ఏంటంటే నా బిజినెస్ కానీ నేను చేసేది ఏంటి, అండ్ నా ఫ్రెండ్ ఇప్పుడు తన బిజినెస్ ఏంది, తను చేసేది ఏంది, అవన్నీ కూడా నేను ముందు వీడియోలో అంటే నెక్స్ట్ రాబోయే వీడియోలో నేను ఒక ఫుల్ వీడియో చేసి చెప్తాను. బట్ ఎవరైతే జాబ్ నీడ్ ఉందో
కొంచెం వాళ్ళైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ట్రిక్కింగ్ కానీ సో ట్రావెలింగ్ కానీ ఇంట్రెస్ట్ చూడాలి అనే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సో మనము వీడియోస్ కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటాము. అందుకే స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ 2-3 వీడియోస్ కొంచెం అన్కంఫర్ట్గా అండ్ కొంచెం ఎట్లా అంటే అంత బాగుండవు. బట్ ముందు ఇప్పుడు వచ్చే వీడియోస్ మొత్తము బాగుంటాయి. ఎడిటింగ్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, అన్నీ బాగుంటాయి. సో మనమైతే రీచ్ అవుతున్నాం ఆ ప్లేస్కి. చూసుకున్నట్లయితే ఇది ఇంకొక ప్లేస్. సో ఇప్పుడు నేను నిల్చున్నది కావచ్చు, ముందు అటు చూపియు, అక్కడ ఒక పాయింట్, అది కూడా బాగుంటుంది అక్కడ కూడా. అండ్ మనకి ఇట్స్ రైట్ సైడ్ ఇటు చూపియండి, రావాలి ఇటు చూపి, అది అక్కడ కూడా బాగుంటుంది ప్లేస్. అంటే చూడడానికి ఆ ఒక వ్యూ పాయింట్ టైపు, లేదంటే మంచిగా అక్కడ చిల్ కావచ్చు. ఇది థర్డ్ కావచ్చు, లేదంటే ఇది ఒక పాయింట్ కావచ్చు. ఇక్కడ మంచిగా క్యాంపింగ్ వేసుకొని మంచిగా అక్కడ వాటర్ని చూసుకుంటూ, మాకైతే తాగుడు అలవాట్లేదు కాబట్టి సో కాఫీ ఆర్ టీ చేసుకొని చిల్ కావచ్చు. ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళు కావచ్చు, లేదంటే చిన్నపిల్లలు షూట్ కావచ్చు, ఎవరైనా ఉంటే ఒకసారి అండర్ ది మూన్ గుర్తుపెట్టుకుని అండర్ ది మూన్ లొకేషన్కి వచ్చి చూడండి. బాగుంటే షూట్ చేయించుకోండి, బాగుంటుంది. ఎందుకంటే మేము ఉండేది పక్కనే, ఒక 15 minutes జర్నీ దీనికి. మేము అప్పుడప్పుడు వచ్చి పోతాం కదా, ఇప్పుడైతే కొంచెం మంచిగా అవపడుతుంది. చాలా మంది ఉన్నారు, అప్పుడైతే ఎవ్వరు లేరు అసలు. సో రండి, వచ్చి చూసి ఆ ఫోటోషూట్ కానీ లేదంటే చిల్డ్రన్స్ చిన్నపిల్లల షూట్ కానీ చేయించుకోండి. మేము ఈ పక్కనే చెప్పాను కదా, పక్కనే ఉంటాం. 15 minutes జర్నీ మాకైతే. ఇంతకుముందు వచ్చాము 4-5 times, వస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాం. బట్ ఇంత డెవలప్ కాలేదు. బోటింగ్ కానీ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ వారు ఎవరు ఉండకపోయేది అప్పుడు. బైక్ రైడర్స్ సండే వచ్చి మేము వచ్చాము, సండే వచ్చి చిల్ అయ్యాము, ఎంజాయ్ చేసామని అవన్నీ అప్పట్లో లేవు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ మంత్ నుంచి. సో అందుకని మేము వచ్చి ఈ వీడియో తీస్తున్నాం. సో ఈ వీడియో మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. సో అందరూ వాచ్ చేసి ఈ వీడియోకి తింటే మేము కూడా కొంచెం ఇక్కడ ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతాము. సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి, లైక్ చేయండి, నచ్చితే మాత్రం షేర్ చేయండి. ప్లీజ్ టు వాచ్.